నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కట్టా కార్తిక్ గారు. నమస్తే అండి. మనం చూసుకుంటే ఏదైతే అసెంబ్లీకి 18వ తారీఖున జగన్మోహన్ రెడ్డి రాకపోతే ఖచ్చితంగా RRR గారు చెప్పినట్టుగా బై ఎలక్షన్స్ రాబోతున్నాయా 11 చోట్ల అనేది ఒకటైతే, నిన్న జరిగినటువంటి ఒక బీజేపీకి సంబంధించినటువంటి ఒక కార్యక్రమం కావచ్చు, ఓం బిర్లా గారు వచ్చినటువంటి ఒక సందర్భంలో వాళ్ళు మార్గనిర్దేశకాలు అడుగుతున్నారు, ఏం చేయాలి ఏంటి అని చెప్పి. నిజంగా చాలా సీరియస్గా తీసుకున్నారా అంటే ఏమంటారు ఈ విషయాన్ని? రూల్స్ ఏం చెప్తున్నాయి, రాజ్యాంగం ఏం చెప్తుంది, పద్ధతులు సాంప్రదాయాలు ఏం చెప్తున్నాయి అన్నదానికంటే కూడా ఎమ్మెల్యే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అసెంబ్లీ సభ్యుడిగా వాళ్ళ బాధ్యతగా అసెంబ్లీకి రావటం అనేటువంటిది వాళ్ళు చేయాలి. ఇప్పుడు ఎమ్మెల్యేగా జీతం తీసుకుంటున్నారా లేదా 11 మంది ఎమ్మెల్యేలు? సరే, జగన్మోహన్ రెడ్డి గారు నేను జీతం తీసుకోవట్లేదు అని చెప్పొచ్చు. మిగతా 10 మంది ఎమ్మెల్యేలు 2.5 లక్షలకు పైగా జీతాలు తీసుకుంటున్నారా లేదా? ఎవరు? ప్రజల ట్యాక్స్ రూపంలో పే చేసే డబ్బుని జీతాలుగా తీసుకుంటున్నారు. తర్వాత వీళ్ళకి ఎంత అలవెన్సులు పోతున్నాయి? జగన్మోహన్ రెడ్డి గారితో సహా జీతం తీసుకోవట్లేదు, అలవెన్సులే తీసుకుంటారు కదా. పెట్రోల్ ఫ్రీ కదా ఆయనకి మాత్రం కదా, ఆయన కాన్వాయ్కి మొత్తం ఫ్రీ కదా, ఆయనకి కరెంటు ఫ్రీ కదా, ఆయనకి వాటర్ ఫ్రీ కదా, ఆయనకి ఎన్ని రకాల సౌకర్యాలు కలుపుతున్నాయి పులివెందుల ఎమ్మెల్యే హోదాలో. ఆయన క్యాంప్ ఆఫీస్కి, తర్వాత ఆయనకి పిఏ ఇస్తున్నారు కదా, పిఏ జీతం ఎంత, తర్వాత ఆయనకి 2 గన్మెన్లు 2+2 ఇస్తారు కదా ఎమ్మెల్యేకి. సరే, జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకెక్కువ, మాజీ ముఖ్యమంత్రి కాబట్టి, కానీ ప్రతి ఎమ్మెల్యేకి 2+2 గన్మెన్లు ఇస్తున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు మినహాయించేసి మిగతా 10 మంది ఎమ్మెల్యేలకి 2+2 గన్మెన్ల జీతాలు ఎంత, దానికి ప్రభుత్వం ఖర్చు పెడుతుంది ఎంత, ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ప్రజల ట్యాక్స్ రూపం నుంచి పే చేసేది కాదా? సో ఎమ్మెల్యేగా అన్ని రకాల వసతులు పొందుతూ, పిఏ కావాలి, గన్మెన్లు కావాలి, అలవెన్సులు కావాలి, జీతాలు కావాలి, రాయితీలు కావాలి, అన్నీ ఫ్రీ కావాలి. కానీ ఎమ్మెల్యేగా బాధ్యతగా అసెంబ్లీకి రావంటే ఆ బాధ్యత లేని వ్యక్తులకి బాధ్యత ఉన్న పదవి ఎందుకు అంటే, నేను బాధ్యత నిర్వర్తించలేని వాళ్ళకి ఆ పదవి కూర్చుని అర్హత ఉందా అని అడుగుతున్నా. నేను ప్రజలను చైతన్యవంతంగా ఉన్న అడుగుతున్నా. మీ ఎమ్మెల్యే మీ అసెంబ్లీ నియోజకవర్గం తరపున అసెంబ్లీలో కూర్చోకుండా, మీ సమస్యలు ప్రస్తావించకుండా ఉంటే మీ ఎమ్మెల్యేని మీరు ఎందుకు పెంచిస్తున్నారు? ప్రజల్లో నుంచి వాళ్ళ మీద తిరుగుబాటు రావాలి అంటే, నేను ప్రజల్లో నుంచి తిరుగుబాటు అవసరమని అంటే, నేను ఎంత బాధ్యతారాహిత్యమండి నేను అసెంబ్లీకి రాను అని చెప్పడం. ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప నేను అసెంబ్లీకి రానని చెప్తాడా? ప్రతిపక్ష హోదా ఎవరు ఇవ్వాలండి? 2014లో ఎవరిచ్చారు? కోడే శివప్రసాదరావు గారు ఇచ్చారు ఆ రోజు స్పీకర్గా. 67 సీట్లు ఇచ్చిన ప్రజలు ఇచ్చారు ఆయనకి, అపోజిషన్ లీడరు. తర్వాత 2019లో ముఖ్యమంత్రి ఎవరు చేశారు? జగన్మోహన్ రెడ్డిని గవర్నర్ గారు చేశారా ప్రమాణ స్వీకారం చేపించి ముఖ్యమంత్రి? టెక్నికల్గా ప్రమాణ స్వీకారం గవర్నర్ గారు చేపించారు. ఆ ముఖ్యమంత్రి పదవి 151 సీట్లు ఇచ్చిన ప్రజలు ఇచ్చారు. ఇప్పుడు మొన్న ఎవరు వీకేశారు పదవిని? ప్రజలు వీకేశారు. 11 సీట్లకే పరిమితం చేసి, ముఖ్యమంత్రిగా నీ పరిపాలన బాగలేదు, ప్రతిపక్ష నాయకుడిగా కూడా నీకు పనికిరావని చెప్పేసి 11 సీట్లకు పరిమితం చేసింది ప్రజలు. ప్రజలు పీకేసిన పోస్టుని అడగటం ఏందండి? ప్రజలు ఇవ్వని హోదాను అడగటం ఏందండి? దాన్ని చూపించి అసెంబ్లీకి రానంటం ఏందండి? అసలు 2014 నుంచి 2024 వరకు కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్లో అపోజిషన్ లేదు, అపోజిషన్ హోదా లేదు ఆ పార్టీకి. ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ ప్రతిపక్ష హోదా కావాలన్నా కారణినా కానీ ఆ రోజు పార్లమెంటరీ సాంప్రదాయాల ప్రకారం స్పీకర్ గారు ఇవ్వలేదు. ఆయన కోర్టు కూడా పోయాడు. కోర్టు కూడా పోతే పార్లమెంటరీ సాంప్రదాయాల ప్రకారం స్పీకర్ గారు ఫాలో అయిందే ఫైనల్. మేము కలగ చేసుకొని సుప్రీంకోర్టు చెప్పింది. మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి మేము పార్లమెంట్కి రామని, లోక్సభకి రామని చెప్పేసి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చెప్పిందా? రాహుల్ గాంధీ చెప్పారా? పోయారు కదా పార్లమెంట్కి 2014 నుంచి 19 వరకు, 19 నుంచి 24 వరకు పార్లమెంట్కి వెళ్ళారు కదా. మొన్న మళ్ళా ప్రజల మద్దతు కూడగట్టుకొని 99 సీట్లు తెచ్చుకోవడం వల్ల ఈరోజు వచ్చింది వాళ్ళకి ఎల్ఓపి, ప్రతిపక్ష హోదా అనేటువంటిది. అపోజిషన్ లీడర్ ఇవాళ కాగలిగారు రాహుల్ గాంధీ. నువ్వు కూడా అలా ప్రజల కోసం బతుకు, ప్రజల కోసం మాట్లాడు, అప్పుడు ప్రజలు ఇస్తారు నీకు. అసెంబ్లీకి పోతే అవమానిస్తారు, అసెంబ్లీకి పోతే ప్రశ్నిస్తారు, అసెంబ్లీకి పోతే కేసుల గురించి మాట్లాడతారు, అసెంబ్లీకి పోతే అవినీతి గురించి మాట్లాడతారు అని నువ్వు చేసిన తప్పులు నిన్ను భయపెడుతున్నాయా? ఏంటిది? మొన్న అంటాడు, నేను ఇంతసేపు మీతో 1.5 గంటల పాటు స్పీచ్ ఇచ్చాను కాబట్టి ఇంతసేపు నాకు అసెంబ్లీలో టైం ఇవ్వరు కదా అంటాడు. జగన్ గారు, నేను కూడా ఒక రోజంతా మాట్లాడతాను, మీకు ఓపిక ఉందా నాతో మాట్లాడే ఓపిక? మీకంటూ ఒక టైం ఉంటుంది, ఒక వీడియోకి డ్యూరేషన్ ఉంటుంది, మీ ఛానల్ కంటే కొన్ని రూల్స్ ఉంటాయి. ఒక వీడియోని ఇంత టైంలో మనం కంప్లీట్ చేయాలని, మీరు ఇచ్చిన టైంలో నేను బ్రీఫ్గా చెప్పగలిగిన ఇన్ఫర్మేషన్ చెప్పాలి. అంతేగాని నాకు కావాల్సినంత టైం కావాలంటే ఎలా కుదిరిద్ది? అసెంబ్లీలో నీకున్నటువంటి పొజిషన్ మేరకు, నీకున్న ఎమ్మెల్యేల మేరకు, నీ పార్టీకి ఉన్న శక్తి మేరకు ఎంత సమయమో అంత సమయం ఇస్తారు. మిగతా 10 మంది ఎమ్మెల్యేల టైం కూడా నువ్వే తీసుకుని ప్రజా సమస్యల గురించి మాట్లాడు. ఇప్పుడు మీరు అన్నది చాలా కీలకమైన పాయింట్. ఏంటి అంటే, వాస్తవానికి నేను మాట్లాడితే ఇంతసేపు మాట్లాడతా అంటున్నప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో మిగతా 10 మంది, దాంట్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు తప్ప
మిగతా 9 మంది ఇప్పటిదాకా బయటకు వచ్చి ఎక్కడ కూడా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో కూడా మాట్లాడింది లేదు వాళ్ళు. సో వాళ్ళు ఎలానో బయట కూడా మాట్లాడరు కాబట్టి వాళ్ళ టైం తీసుకొని జగనే మాట్లాడవచ్చు కదా. అంటే మాట్లాడొచ్చండి. ఇప్పుడు అసలు ఏం లేదు, ఆయనకి భయం, ఆయన భయం కొద్దీ మిగతా ఎమ్మెల్యేలను కూడా పోనట్లేదు. ఇప్పుడు మిగతా ఎమ్మెల్యేల హక్కులు కారు రాయడానికి ఈయనకేం హక్కు ఉంది? ఇప్పుడు నేను అంటాను, అరకు, పాడేరు గిరిజన ప్రాంతాలు, వాళ్ళ ప్రజలకు చాలా సమస్యలు ఉంటాయి. ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు చాలా ఉంటాయి. ఆ సమస్యలన్నీ అసెంబ్లీలో ప్రస్తావించాలని వాళ్ళు అనుకుంటారు. కానీ వాళ్ళ హక్కులు కారు రాస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే నేను ఏ ఎమ్మెల్యేకైనండి, ఎమ్మెల్యే కావడం అనేది చిన్న విషయం కాదండి. కొన్ని లక్షల మంది ఓటర్లను ఆకర్షించి ఆ రోజు ఉన్నటువంటి పొలిటికల్ పొజిషన్లో నెగ్గకొచ్చి అసలు పరిస్థితి టికెట్ తెచ్చుకోవడమే ఒక పెద్ద టాస్క్. దాని తర్వాత ప్రజల ఆమోదాన్ని పొంది గెలిచి దానికి అయ్యేటువంటి శ్రమ ఎంత, దానికి అయ్యేటువంటి ఖర్చు ఎంత, దానికి పడేటువంటి ఇబ్బంది ఎంత, ఇవన్నీ దాటి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఏ ఎమ్మెల్యేకైనా ఉండేటువంటి సహజమైన కోరిక ఏంటంటే ఎక్కడి నుంచి అయితే పరిపాలన కొనసాగిద్దో, ఎక్కడి నుంచి అయితే చట్టాలు చేస్తారో, ఎక్కడి నుంచి అయితే చట్టాల కోసం చర్చలు జరుగుతాయో, ఎక్కడైతే ముఖ్యమంత్రి గారు ఉంటారో, ఎక్కడైతే అపోజిషన్ లీడర్ ఉంటారో అక్కడ నేను కూడా ఉండాలి, నేను కూడా మాట్లాడాలి. రాష్ట్రం మొత్తం టీవీ ఛానల్స్ లైవ్ చేస్తూ ఉంటే అక్కడ నేను కనపడాలి, నా నిజవర్గ ప్రజలు నన్ను చూడాలి, మా ఎమ్మెల్యే అసెంబ్లీలో మా గురించి మాట్లాడుతున్నాడు అన్న విషయాన్ని చెప్పుకోవాలి అనేది ఏ ఎమ్మెల్యేకైనా ఉండే కోరిక అండి. ఆ కోరికని జగన్మోహన్ రెడ్డి గారు ఛిద్రం చేసి పడేస్తున్నారు ఆయన వ్యక్తిగత అవసరాల కోసం. సో వాస్తవాన్ని మీరు చెప్పిన దాంట్లో ఇంకొక పాయింట్ కూడా ఉంది. ఏంటి అంటే ఏ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే ఆ నియోజకవర్గంలో ప్రచారం చేయడం కావచ్చు, మిగతా ఏదైనా కావచ్చు, గెలుపు పొందడం కావచ్చు, అక్కడికి వరకే ఉంటుంది. కానీ పలాని ఊరు ఎమ్మెల్యే ఇతను అని చెప్పేసి మన అందరికీ కనిపించేది ఓన్లీ అసెంబ్లీలో తప్ప మిగతా ఎక్కడ కూడా కాదు. సో అలాంటి అసెంబ్లీకి రానప్పుడు ఇప్పుడు మిగతా 9 మంది ఎమ్మెల్యేలు ఎవరు అంటే కరెక్ట్గా ఎవరు చెప్పలేని పరిస్థితి. నేను అంటాను, ఇప్పుడు సరే పెద్దిరెడ్డి గారిని మీరు మినహాయించారు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లాగో మినహాయింపు కాబట్టి, మిగతా 9 మంది ఎమ్మెల్యేలు ఎవరో ఒకళ్ళు మా సభా హక్కులని జగన్మోహన్ రెడ్డి గారు కారలాస్తున్నారు, పార్టీ నియమావళిని చెప్పి, పార్టీ నిబంధనలని చెప్పి అసెంబ్లీకి వెళ్ళొద్దని మాకు గీత గీస్తున్నారు. అసెంబ్లీ సభ్యుడిగా నేను అసెంబ్లీకి వెళ్ళటం నా బాధ్యత, నా హక్కుని కారలాస్తూ నన్ను ఇబ్బంది పెడుతూ నన్ను అసెంబ్లీకి వెళ్ళనీయకుండా చేస్తున్నారని ఒక్క ఎమ్మెల్యే కనుక కంప్లైంట్ చేస్తే స్పీకర్ గారికి జగన్మోహన్ రెడ్డి గారి మీద చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఒక్క ఎమ్మెల్యే అంటే వీళ్ళు ఎక్కువ కాలం రాకపోతే వీళ్ళ మీద చర్యలు తీసుకోవటం, ఉప ఎన్నికలు జరగటం అదొక రకం. కానీ ఒక ఎమ్మెల్యే కనుక కంప్లైంట్ చేస్తే చట్టరీత్యా జగన్మోహన్ రెడ్డి గారు జైలు జీవితాన్ని అనుభవించాల్సి వచ్చింది. ఎమ్మెల్యే హక్కుని కాలరాసినందుకు గాను జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీ ప్రెసిడెంట్గా వాళ్ళ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేని మీరు అసెంబ్లీకి వెళ్ళొద్దు అని చెప్పేటువంటి హక్కు లేదు. నేను చెప్తానండి, అసలు ఉమ్మడి రాష్ట్రం తీసుకుందాం, 2009 నుంచి 2014 వరకు జూలకంటి రంగారెడ్డి సిపిఎం ఎమ్మెల్యే ఒకే ఒక్కళ్ళు అసెంబ్లీకి హాజరయ్యారా? ఒక్కడే కదా, నాకు ఎంత టైం ఇస్తారని అసెంబ్లీ రాకుండా ఉన్నాడా? వచ్చాడు కదా అసెంబ్లీకి. రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ అసెంబ్లీలో సున్నం రాజే సిపిఎం ఎమ్మెల్యే ఒకే ఒక్కళ్ళు, భద్రాచలం ఎమ్మెల్యే వచ్చాడు కదా అసెంబ్లీకి, మాట్లాడాడు కదా. ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు, బీజేపీ రాష్ట్రంలో కావచ్చు అండి, బీజేపీకి కమ్యూనిస్టులకి 10 సీట్లు వస్తాయా? మరి వస్తారు కదా, వాళ్ళ అసెంబ్లీకి వస్తారు కదా. రావటం బాధ్యత కాబట్టి, రావటం అవసరం కాబట్టి, రావటంలో ప్రజల ప్రయోజనాలు ఉంటాయి కాబట్టి, ప్రజల సమస్యల మీద మాట్లాడటం వాళ్ళ బాధ్యత కాబట్టి ఎమ్మెల్యేలు వస్తారు. ఆ బాధ్యత లేని వాళ్ళకి ఇవన్నీ తెలియవండి. హోదా ఇస్తే వస్తాను, ఎవరు ఇవ్వాలి, ఎవరిని అడుగుతున్నాడు ఆయన? పీకేసింది ప్రజలు, వద్దన్నదే ప్రజలు. నేను మళ్ళీ అడుగుతున్నాను, 2014 ప్రతిపక్ష హోదా ఎవరు ఇచ్చారు? ప్రజలు ఇచ్చారు. 2019 ఆయన ముఖ్యమంత్రి ఎవరు చేశారు? ప్రజలు చేశారు. 2024లో ఘోరంగోడు ఎవరు ఓడిచ్చారు? ప్రజలు ఓడిచ్చారు. ప్రజలు ఇవ్వని హోదాని, ప్రజలు వద్దన్నటువంటి హోదాని, ప్రజలు పనికి రావన్నటువంటి హోదాని జగన్మోహన్ రెడ్డి గారు అడగటం ఏంటి? దాన్ని సాగ్గా చూపించి ఆయన అసెంబ్లీకి రాకపోవటం ఏంటి? ఆయన పార్టీ ఎమ్మెల్యేని అసెంబ్లీకి పంపకపోవటం ఏంటి? నేను అంటాను, ఎమ్మెల్యేలారా, మీ మీద ప్రజలు తిరుగుబాటు చేయకముందే మీరు మేలుకోండి. మీరు మీ పార్టీ నిబంధనావళి చెప్పి మీ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని అసెంబ్లీకి పోనివ్వకపోతే ఆ విషయాన్ని స్పీకర్ గారికి కంప్లైంట్ చేయండి. జగన్మోహన్ రెడ్డి గారి మీద చర్యలు తీసుకుంటారు. నేను అనేది ఏంటంటే, రేపొద్దున ఎన్ని రోజులు రాలేదు లెక్కేసి, మరి దీంట్లో చాలా ఉన్నాయండి. ఎన్ని రోజులు రాలేదంటే వీళ్ళు పేరుకి అసెంబ్లీ లోపల రాలేదు, బయటకు వచ్చి సంతకాలు పెట్టిపోయారనేటువంటిది కూడా ఉంది ఒక సమాచారం. మళ్ళీ ఇవన్నీ లెక్కలోకి వస్తాయి. కాబట్టి నేను అనేది ఏంటంటే, ఒక్క వైసీపీ ఎమ్మెల్యే కనుక వచ్చి మమ్మల్ని పార్టీ నియమావళి నిబంధనని పేరు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళొద్దని చెప్తున్నారు అనేటువంటి విషయాన్ని స్పీకర్ గారికి కనుక కంప్లైంట్ చేస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు జైలు జీవితాన్ని అనుభవించాల్సి వస్తుంది, సభా హక్కుల ఉల్లంఘనకి పాల్పడినట్టు అవుతుంది అనేది నేనైతే ఆ ఎమ్మెల్యేలకు చెప్పదలుచుకున్నానండి. ఆ ఎమ్మెల్యేలను ఎన్నుకున్నటువంటి ప్రజలకు కూడా నేను చెప్పదలుచుకున్నా, మీ ఎమ్మెల్యే అసెంబ్లీకి పోకపోవడం అనేటువంటిది
ఎందుకంటే మీరు జీతం ఇస్తున్నారు. ఎమ్మెల్యే అంటే ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు సీఎం అంటే కామన్ మ్యాన్ అని. అలాంటిది ఎమ్మెల్యే కూడా కామన్ మ్యాన్ అయి ఉండాలి కదా, ప్రజలకు సేవకుడు అయి ఉండాలి కదా, ప్రజలకు బాధ్యుడు అయి ఉండాలి కదా. ప్రజలకు బాధ్యతగా ఉండాల్సిన వాడు బాధ్యత లేకుండా ఉంటున్నాడు. అసెంబ్లీకి రావాల్సిన వాడు రావట్లేదు. అసెంబ్లీకి రానప్పుడు మీకు ఆ ఎమ్మెల్యే అవసరమా? మీరు వెళ్ళండి మీ ఎమ్మెల్యేని అడగండి. అసెంబ్లీకి పోతావా పదవికి రాజీనామా చేస్తావా? అసెంబ్లీకి పోయినప్పుడు ఆ పదవి ఎందుకు నీకు? అసెంబ్లీ సభ్యుడు అనేటువంటి స్టిక్కరు అసెంబ్లీకి పోయినప్పుడు ఎందుకు? ఎమ్మెల్యేగా జీతం కావాలి, ఎమ్మెల్యేగా అలవెన్స్ కావాలి, ఎమ్మెల్యేగా పిఏ కావాలి, ఎమ్మెల్యేగా గన్మెన్ కావాలి, ఎమ్మెల్యేగా రాయితీలు కావాలి, ఎమ్మెల్యేగా నీ కారుకు స్టిక్కర్ కావాలి, ఎమ్మెల్యేగా హోదా కావాలి. కానీ ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పోనంటే నీకు ఆ పదవి ఎందుకు? రాజీనామా చేయమని ప్రజల నుంచి అడగమని చెప్పేసి నేనైతే కోరుతున్నానండి. ఇంత బాధ్యత లేకుండా ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ లేదేమో. ఈ దేశంలో నాకు తెలిసి మాకు హోదా ఇస్తేనే మేము అసెంబ్లీకి వస్తామన్న రాజకీయ పార్టీ ఈ దేశ రాజకీయ చరిత్రలో, స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఈ రోజు వరకు రాజకీయ పార్టీ లేదేమో అనేటువంటిది నా భావన. సబ్జెక్టు కరప్షన్ ఉంటే వాళ్ళు కామెంట్ చేయొచ్చు. ప్రజా ప్రయోజన వ్యాజ్యం ద్వారా ఖచ్చితంగా ఈసారి అసెంబ్లీకి వెళ్ళకపోతే ఏ ఎమ్మెల్యే అయితే వెళ్ళడం లేదో ఆ ప్రజలు మాత్రం ఖచ్చితంగా ఈసారి ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేస్తారని, వేస్తే వాళ్ళ పోస్టులు ఊడిపోతాయని కూడా అంటున్నారు. నిజమే? అంటే దానికి ఏంటంటే సమాచారం తెప్పించుకోవాలి. వాళ్ళు ఎంతెంత జీతాలు డ్రా చేశారు, ఎంతెంత అలవెన్సులు, ఎంతెంత మొత్తం వాళ్ళ పిఏలు, గన్మెన్లు, వాళ్ళ క్యాంప్ ఆఫీసులు, వాళ్ళ పెట్రోల్ బిల్లు, వాళ్ళకి మొత్తం ప్రభుత్వం పెట్టిన ఖర్చు ఎంత అనేది ఒక లెక్క తెప్పించుకొని ఆ లెక్క ఆధారంగా చూడండి ప్రభుత్వం వీళ్ళ మీద ఇంత ఇన్వెస్ట్ చేస్తుంది, ఇంత ఖర్చు పెడుతుంది, కానీ వీళ్ళు మాత్రం అసెంబ్లీ సభ్యులుగా రావట్లేదు అసెంబ్లీకి. ఇప్పుడు ఒక ఉద్యోగాన్ని రావట్లేదు అనుకోండి, ఒక వారం చూస్తారు, 10 రోజులు చూస్తారు, 15 రోజులు ఏం చేస్తారు మీరు? అతన్ని బీకేసి అతని ప్లేస్లో కొత్త పెట్టుకుంటారు. ఇప్పుడు అదే విషయాన్ని కోర్టులో కనుక ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా లెక్కలతో సహా కనుక కరెక్ట్గా ఇవ్వగలిగితే ఖచ్చితంగా చట్టం రీత్యా హైకోర్టు చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. కానీ దాన్ని తీసుకోకపోయినా సరే స్పీకర్ గారికి ఒక డైరెక్షన్ ఇచ్చే అవకాశం ఉంది. స్పీకర్ గారు దాని ప్రకారం డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది. స్పీకర్ గారు కూడా అట్లా రెడీగా ఉన్నారు. నిన్న అయ్యన్ పాత్ర గారు చాలా క్లియర్గా చెప్పారు, మీ జీతాలు కట్ చేయాలా, మీ మీద చర్యలు తీసుకోవాలా, లేదా మీరు అసెంబ్లీకి వస్తారా అని. మరి బాధ్యత కలిగిన పార్టీగా వస్తారా లేదా చూడాలి. సో చూద్దాం మొత్తానికి 18వ తారీఖున ఏం జరగబోతుంది. ఖచ్చితంగా అసెంబ్లీకి వస్తారా రారా? జగన్మోహన్ రెడ్డి అయితే ఎలానో రాడు, మిగతా వారు ఎవరు వస్తారు, ఎవరు తిరుగుబాటు చేస్తారో చూద్దాం. మరి నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.